अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पदाम्बोजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्चिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्धं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयम्। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभश्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ లక్ష్మీ ఆండాళ్ గారు మ్యూట్లో ఉండాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. ఆళ్వందార్లు పరమకృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో నిన్న 51వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆళ్వందార్లు పరమాత్మ ముందు పరమాత్మకి మనకి ఒక విడదీయరానటువంటి ఒక సంబంధం ఉందని, దాన్ని పరమాత్మ దయతోటి పాలించు, నువ్వు కటాక్షం చూపి నేను దాన్ని మర్చిపోయి దాన్ని విడిచిపెట్టేసిన నువ్వు మాత్రం దాన్ని విడవకుండా కటాక్షించు, నా పట్ల దాన్ని పరిపాలించి ఆ సంబంధాన్ని పరిపాలించి నన్ను కటాక్షించు అనేటటువంటి విషయాన్ని తెలియచేశారు. ఎందుకు పరమాత్మ మనల్ని కటాక్షించాలి అంటే మనకి పరమాత్మకి ఒక నవవిధ సంబంధములు ఉన్నాయని, దాన్ని పురస్కరించుకొని ఆయన పరమాత్మ మనల్ని కటాక్షించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తదహం త్వదృతేన నాథవాన్ మధృతే త్వం దయనీయవాన్నచ విధి నిర్మితమేతన్వయం భగవన్ పాలయమాస్మజీహపః. స్వామి, నన్ను గనక ఇప్పుడు నువ్వు విడిచిపెట్టే, నిన్ను తప్ప నేను ఇంకొకరిని నాథుడిగా నేను స్వీకరించాలనుకోవడం లేదు. మధుృతేత్వం దయనీయవాన్నచ, నన్ను గనక నువ్వు ఇప్పుడు విడిచిపెట్టేస్తే నీకు మరొక దయనీయుడైనటువంటి వాడు లభించడు సుమా. అంతేకాదు విధి నిర్మితమేతన్వయం భగవన్ పాలయమాస్మజీహపః. అసలు మనం విడిపోదామన్నా కూడా సాధ్యం పడినటువంటి ఒక విడదీయరానటువంటి సంబంధం మన ఇద్దరి మధ్య కూడా ఉంది. దాన్ని కృపతోటి పరిపాలించి, దాన్ని కృపతోటి నిలబెట్టి నన్ను రక్షించు, నా మీద కటాక్షాన్ని ప్రసరింపచేయి. జీహపః, నేను దాన్ని మరి విడిచిపెట్టేసిన నువ్వు విడిచిపెట్టకుండా ఉండు సుమా అనేటటువంటి ప్రార్థనను నిన్నటి రోజున యామునాచార్యుల వారు పరమాత్మ యందు విన్నపం చేశారు. ఈరోజు ఇక ఈ శ్లోకంలో పరమాత్మ గురించి, పరమాత్మ విషయంలో ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నారు. అదేమిటంటే వపురాదిషు ఇది ఆత్మానురూపమాగవన్రో రక్షణమిరుప్పదు. దానికి ముందు ఒక చిన్న చమత్కారంగా చెప్తారు. ఈ విషయం ఎప్పుడైతే ఆళ్వందార్లు పరమాత్మ ముందు విన్నవించారో, పరమాత్మ ఆళ్వందార్లతో ఒక మాట అన్నారట. ఆళ్వందార్లే, ఈరోజు మీరు వచ్చి మీకు నాకు ఒక విడదీయరానటువంటి సంబంధం ఉందని చెప్తున్నారు, కానీ ఎప్పుడూ కూడా మీకు మాకు ఒక వాదన అవుతూ ఉంటుంది కదా. నేనేమో త్వమ్మే అంటూ ఉంటే, మీరేమో అహమ్మే, పెరుమాళ్ళేమో నువ్వు నావాడివి అని పెరుమాళ్ళ అని చెప్తూ ఉంటే, జీవుడేమో కాదు స్వామి, అహమ్మే, నేను నావాడినే అని జీవుడు పరమాత్మతోటి వాదన చేస్తూ ఉంటాడట. పరమాత్మకి జీవుడికి ఎప్పుడూ ఒక వాదన నడుస్తూ ఉంటుంది. ఆయనేమో నేను నీవాడిని అంటుంటే, నువ్వు జీవుడేమో నేను నావాడిని అంటూ ఉంటాడట. అప్పుడు భగవంతుడు అంటాడట, ఇది ఇప్పటిది కాదయ్యా, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి విధి నిర్మితమైనటువంటి ఒక బంధం ఇది, నువ్వు నావాడివి అని పరమాత్మ బదులు చెప్తే, స్వామి ఆ శాస్త్రములన్నీ కూడా నువ్వే చెప్పుకున్నావు కదా, కాబట్టి అవన్నీ కూడా చలవు, నేను నావాడినే అని జీవుడు మళ్ళీ పట్టే పడుతూ ఉంటాడట. అప్పుడు
ఆ పరమాత్మ చెప్తాడట, ఇది నేనే కాదు, శాస్త్రవచనమే కాదు, నీకు ఆప్తతములైనటువంటి నీ మంచి కోరుకునేటటువంటి ఆళ్వార్లు ఆచారాదులు అందరూ కూడా ఈ విషయాన్నే చెప్తున్నారు కదా. అంటే వారందరూ కూడా నీ మీద అత్యంత ప్రేమ ఉన్నటువంటి వారు కదా, వారందరికీ కూడా నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి పక్షపాతంతో వాళ్ళు ఆ మాట చెప్తున్నారే కాబట్టి అంతే చెప్తున్నారే, అందుకని నేను నావాడినే సుమా అని మళ్ళీ జీవుడు అంటాడట. అయితే ఎలా నిరూపించినయ్యా నువ్వు నావాడివి అంటే ఏది? సత్యపూర్వకంగా ప్రమాణం చేసి చెప్పు. ఆ రోజుల్లో ఏదైనా ఒక మాట చెప్తూ ఉంటే అది నిజం అనడానికి సత్య ప్రమాణాలు చేస్తూ ఉండేవారట. అలా జీవుడు కూడా పోనీ నువ్వు ఎలా చెప్తే నమ్ముతావు, నేను ప్రమాణం చేస్తే నమ్ముతావా అని పెరుమాళ్ళు జీవుడితో చెప్పి ఆ జీవుడు తనవాడు అని చెప్పడం కోసం పరమాత్మ ఎప్పుడూ ఒక ప్రమాణం చేస్తూ ఉంటాడట. ఎలాంటి ప్రమాణము అంటే ఆ రోజుల్లో ఏదైనా విషయం నిజము అని చెప్పడం కోసం తడి బట్టలతోటి ప్రమాణం చేస్తే అది అత్యంత గొప్ప ప్రమాణమని, దానికి మళ్ళీ తిరుగు ఉండదని, అప్పుడు వారు ఎవరైతే ఆ తడి బట్టలు కట్టుకొని ఎవరైతే ఒక ప్రమాణం చేస్తారో వారు చెప్పేటటువంటిది పరమసత్యమని అందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. అలా స్వామి కూడా తిరుమంజనం అనేటటువంటి ఒక చక్కటి కలాపాన్ని ఏర్పరచుకొని ఆ తిరుమంజనం అయిన తర్వాత తడిబట్టలతోటి ఈ జీవుడు అక్కడ ఉన్నటువంటి జీవులందరినీ చూస్తూ మీరందరూ కూడా నా వారే అని పరమాత్మ కూడా తిరుమంజనం అయ్యేటటువంటి సందర్భంలో ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంది స్వామిని చూస్తూ ఉంటే. ఆ ఉత్సవాలు అలా తడి బట్టలు కట్టుకొని మనందరి వైపు చూస్తూ మీరందరూ కూడా నావారే సుమా అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా ఉంది స్వామి అని పరాశర భట్టర్ వారు ఒక చక్కటి శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. అంటే ఒకసారి పరాశర భట్టర్ వారు శ్రీరంగ కోయిల్లో పెరుమాళ్ళను సేవించుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో తిరుమంజనం జరుగుతుంటే తెల్లటి వస్త్రములు పరమాత్మకి ధరింపచేసి తిరుమంజనాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో ఆ తిరుమంజనం స్వీకరిస్తున్నటువంటి పరమాత్మని చూడగానే వారికి కలిగినటువంటి ఒక చక్కటి భావనని ఒక శ్లోకంలో చెప్తున్నారు. ఆ తిరుమంజనం సమర్పిస్తున్నటువంటి స్వామిని స్వీకరిస్తున్నటువంటి స్వామిని చూస్తూ ఉంటే మనందరి కోసం ఆయన తడి బట్టలు కట్టుకొని ప్రమాణం చేస్తున్నాడా? ఏమని ప్రమాణం చేస్తున్నాడు? మీరందరూ కూడా నా వారే అని ప్రమాణం చేస్తున్నాడా స్వామి అన్నట్టుగా ఉంది అని పరాశర భట్టర్ వారు ఒక చక్కటి శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. అలా మన ఇద్దరికీ ఒక వాదన ఉంది కదయ్యా. నేనేమో మీరందరూ నావాడిని అంటారు, మీరందరేమో నేను నావాడిని, నాకు చెందినటువంటి నేను స్వతంత్రుణ్ణి, నేను నాకు చెందినటువంటి వారిని అంటారు. మరి ఎలా మిమ్మల్ని రక్షించడము అని పెరుమాళ్ళు భావించారేమో అని ఆ యామునాచార్యులు వారు భావిస్తూ నాకంటూ ఏమీ లేదు స్వామి, ఇది నీది, ఈ ఆత్మ నీకు సమర్పిస్తున్నాను అని తర్వాత శ్లోకంలో ఆత్మ సమర్పణ చేస్తున్నారు అంటున్నారు. ఇది ఆత్మానురూపమాగవన్రో రక్షణమిరుప్పదు. రక్షించడం అనేటటువంటిది ఆత్మను అనుసరించి ఉంటుంది, ఆత్మకి అనురూపంగా ఉంటుంది అని ఒక శ్రీ సూక్తిని అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. రక్షణ అనేటటువంటిది ఆత్మకి అనురూపంగా ఉండడం అంటే ఏమిటండి అంటే మనం ఎంతసేపు నాకు నేనే రక్షకుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి అని కనుక భావిస్తే పరమాత్మ తన చెయ్యి మన వైపు చాపడు, ఆయన తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు. వాడి కర్మే వాడిని రక్షిస్తుంది, వాడు చేసుకున్నటువంటి సుకృతములే, వాడు చేసుకున్నటువంటి మంచి పనులే వాడిని రక్షిస్తాయి. తదనుగుణంగా నేను వాడికి జీవుడికి ఇవ్వవలసినటువంటి ఫలాన్ని నేను ఇస్తాను అని పరమాత్మ తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు. ఎప్పుడు అంటే మనం స్వతంత్రులము అని భావించి, అంటే ఆత్మ స్వతంత్రమైనటువంటిది, నేను స్వతంత్రుణ్ణి అని భావించినంతసేపు పరమాత్మ తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు. ఎప్పుడైతే నేను పరతంత్రుణ్ణి, నేను పరమాత్మకే చెందినటువంటి వాణ్ణి అని గనక మనం మనసులో ఆత్మని గనక ఆయనది అని గనక మనం మనసులో ఆత్మని భావిస్తే అప్పుడు పరమాత్మ తన చేయి చాచి మన రక్షణ భారం అంతా కూడా తానే చేస్తాడు. కాబట్టి పరమాత్మ రక్షించడము రక్షించకపోవడం అనేటటువంటిది ఆత్మానురూపకంగా ఉంటుంది. మనం మనసులో మన స్థితిని ఎలా భావిస్తున్నామో తద్ అనుగుణంగా ఉంటుంది. మనం పరతంత్రులము, పరమాత్మకి చెందినటువంటి వారము, నేను స్వతంత్రుణ్ణి కాదు అని భావిస్తే పరమాత్మ మన రక్షణ భారాన్నంతటినీ కూడా తానే వహిస్తాడు. అలా కాకుండా నేను స్వతంత్రుణ్ణి అని గనక మనం భావిస్తే పరమాత్మ తన చేతిని వెనక్కి తీసేసుకొని అతని
సుకృతాలే అతన్ని రక్షిస్తాయి అని విడిచిపెట్టారు. అతని యోగములే, అతని సాధనములే అతన్ని రక్షిస్తాయి అని విడిచిపెట్టేస్తాడు. అది ఆత్మానురూపమాగవన్రో రక్షణ మెరుప్పదు. రక్షణ అనేటటువంటిది జీవుని యొక్క ఆత్మని అనుసరించి ఉంటుంది. అతను చేసేటటువంటి భావనను బట్టి పరమాత్మ రక్షణ అనేటటువంటిది ఉంటుంది అంటున్నారు. దయనీయరాన ఉమ్మడియ స్వరూపత్తై నిష్కర్షిత్తు అత్తైనం పక్కలెలే సమర్పీయమెన్ను. పరమాత్మ పాపం రంగనాథుడు యామునాచార్యుల వారిని చూస్తూ దయనీయులైనటువంటి మీరు దయనీయరాన ఉమ్మడయ దయను పొందగలగడానికి యోగ్యత కలిగినటువంటి మీరు స్వరూపత్తై నిష్కర్షిత్తు. మీ స్వరూపం ఏమిటో చెప్పండి. మీరు స్వతంత్రులా, మీరు నాకే చెందినటువంటి వారా అని మీలో మీ స్వరూపాన్ని ఒకసారి నిష్కర్ష చేసుకొని మీ స్వరూపం ఏమిటో మీరు తెలుసుకొని అత్తైనం పక్కలే సమర్పీయమన్నా దాన్ని నా దగ్గర సమర్పించండి. ఆత్మ భగవంతుడికి చెందినటువంటిది అని చెప్పి దాన్ని నా దగ్గర సమర్పించింది అని భగవంతుడు అన్నాడా అనే ఆ భగవంతుడు అలా అంటున్నారా అనేటటువంటి భావనతోటి యామునాచార్యుల వారు ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు అంటున్నారు. భగవంతుడిని తిరుముఖ మండలాన్ని చూసిన తర్వాత ఇలా పరమాత్మ ప్రశ్నిస్తున్నాడేమో, ఇంకా ఆత్మ సమర్పణ చేయకుండానే మీరు రక్షించమని కోరుకుంటున్నారు, నిజంగా మీ మనసులో నా భగవంతుడికి చెందినటువంటి వాడిని అనేటటువంటి భావన ఉందా లేదా మీ దగ్గర అని సందేహం యామునాచార్యుల వారికి కనిపించిందేమో రంగనాథుడి యొక్క తిరుముఖ మండలంలో. వెంటనే స్వామి ఇదంతా ఈ ఆత్మ అనేటటువంటి వస్తువుని నీ పాద పద్మముల దగ్గర సమర్పిస్తున్నాను అని ఈ శ్లోకంలో అనుగ్రహిస్తున్నారు. சிறப்பில் வீடு என்கிற பாட்டும்படியே எனக்கு இதில் ஒரு நிர்பந்தமில்லை. సిరప్పిల్ వీడు అనే నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురంలో చెప్పబడినట్టుగా ఇదిల్ వరు నిర్బంధం ఇల్లై, ఇందులో నాకు ఒక నిర్బంధం ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సిరప్పిల్ వీడు అనేటటువంటి పాసురంలో సిరప్పిల్ వీడు సువర్క నరగం ఇరప్పిల్ ఎయిదుగా வெய்தற்க யானும் பிறப்பில் பல்பிறவி பெருமானை மரப்பொன்றின்று என்றும் మగిజ్వనే అని ఆళ్వార్లు పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తారు. సిరప్పిల్ గొప్ప మహిమ కలిగినటువంటి వీడు పరమపదాన్ని ప్రసాదించకపోయినా, సువర్గం స్వర్గాన్ని నువ్వు ప్రసాదించకపోయినా, నరకంలో పడివేసిన నన్ను ఇరప్పిల్ మరణ దశలో ఎయిదుగా పొందినా సరే, ఒకవేళ ఓ స్వామి నన్ను మళ్ళీ తీసుకొచ్చి సంసారంలో పడేస్తావా, మరణ దశలో పుట్టడము, జన్మించడము, మరణించడం అనేటటువంటి సంసారంలో పడేస్తావా, పడివై. లేకపోతే నన్ను తీసుకువెళ్ళి నరకంలో పడవేస్తావా, అక్కడ పడే. నన్ను తీసుకువెళ్ళి స్వర్గంలో పడేస్తావా, అక్కడ పడేసినా సరే లేదు. గొప్ప మహిమ కలిగినటువంటి సిరప్పిల్ వీడు, గొప్ప మహిమ కలిగినటువంటి పరమపదంలో తీసుకొని వెళ్ళి నిత్య కైంకర్యాన్ని ప్రసాదిస్తావా, సరే. ఏదర్కు అది ఇవన్నీ పొందకపోయినా సరే, పిరప్పిల్ పల్పిరవి పెరుమానే, అసలు జన్మించడం పుట్టడం అంటూ లేనటువంటి ఓ స్వామి, మా కోసం పిరవి పెరుమానే అనేక మార్లు అవతారాలు స్వీకరించినటువంటి ఓ స్వామి, నువ్వు నన్ను స్వర్గంలో పడేసినా, నరకంలో పడేసినా, పరమపదంలో పడేసినా, లేకపోతే మళ్ళీ సంసారంలో పడేసినా, నేను ఒండ్రుం మరప్పు ఒండ్రుం ఇన్రి ఎండ్రుం, నీ గురించి నాకు కావాల్సింది ఏమిటి అంటే మరపు లేనటువంటి నీ స్మరణే. నిన్నెప్పుడూ కూడా నేను మర్చిపోకుండా, నిన్నెప్పుడూ దాన్ని స్మరిస్తూ నీ చింతనే నా మనసులో ఉండేటట్టుగా నన్ను కటాక్షించు అని కోరుకుంటున్నారు. ఓ మగిజ్వనే, నిన్ను సర్వదా నేను అనుభవించేటట్టుగా ఒక కటాక్షం చెయ్యి. నేను సంసారంలో పడినా, నరకంలో పడినా, స్వర్గంలో పడినా, లేకపోతే గొప్పగా చెప్పబడేటటువంటి పరమపదంలో పడినా, ఎక్కడ నువ్వు ఉంచినా సరే, కానీ నేను కోరుకునేటటువంటిది ఒకటే, జన్మంటూ లేనటువంటి ఓ స్వామి, మా గురించి అనేక అవతారాలు స్వీకరించినటువంటి ఓ పెరుమానే, ఓ పరమాత్మ, నేను కోరుకునేటటువంటిది ఒకటేనయ్యా, మరపు లేనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి స్మృతి, నీ గురించి మరపు లేకుండా, మరచిపోవడం అనేటటువంటిది లేకుండా, ఎప్పుడూ నిన్ను
స్మరిస్తూ ఉండేటట్టుగానే నన్ను కటాక్షించు అని ఆళ్వార్లు ఆ పాత్రలో కోరుకున్నట్టుగా ఇక్కడ కూడా యామునాచార్యుల వారు నేను ఎలాంటి వాడినైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి గుణములు కలిగినటువంటి వాడినైనా పర్వాలేదు, నేను నీ ఆత్మని నీకు సమర్పిస్తున్నాను, అందులో నిర్బంధం లేదు, నేను ఈ ఆత్మను సమర్పిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అహం బుద్ధి போத்யதாயோக்கியமான இவ்வாத்மவஸ்து தேவர் திருவடிகளிலே என்னால் సమర్పిత్తు ఎన్గిరార్. అహం బుద్ధి బోధ్యతయా యోగ్యమా, అహం అనేటటువంటి జ్ఞానంతో తెలుసుకోబడేటటువంటి ఆత్మవస్తువు దేవర్ తిరువడిగలే, పెరుమాళ్ళ యొక్క తిరువడి తామరల దగ్గర ఎప్పుడు సమర్పిస్తానో కదా, ఇప్పుడు సమర్పిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని ఈనాడు పెరుమాళ్ళ పాదారవిందాల దగ్గర సమర్పిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే పరమాత్మ ఇంకా ఈ ఆత్మ వస్తువు మీదే అని భావిస్తున్నారా అనే ఒక సందేహాన్ని వెళ్ళవచ్చినట్టుగా యామునాచార్యులు వారు భావించి, లేదు స్వామి, ఈ ఆత్మ నీకే సమర్పిస్తున్నాను, ఈ ఆత్మ నీదే సుమా అని ఆత్మ సమర్పణ చేస్తున్నారు ఈ శ్లోకంలో. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకం చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వపురాదిషు, వారు సిద్ధంగా లేకపోతే రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని, వపురాదిషు యోపి కోపి వా గుణతోసాని యథా తథా విధః తదయం తవ పాదపద్మయోః అహం అద్యైవ మయా సమర్పితః. వపురాదిషు యోపి కోపి వా గుణోతోసాని యథా తథా విధః తదయం తవ పాదపద్మయోః అహమద్యైవ మయా సమర్పితః. ఓ స్వామి, వపురాదిషు యోపి కోపివా, శరీరము ఇంద్రియము లేకపోతే బుద్ధో ప్రాణము ఏదైనా అయినప్పుడు ఆత్మ అనేటటువంటి వస్తువు కొంతమంది అనేక విధములుగా చెప్తూ ఉంటారు. శరీరం అంటారు కొంతమంది ఇంద్రియములు అంటారు, కొంతమంది బుద్ధి అంటారు, కొంతమంది ప్రాణం అంటారు. ఏదైనా వపుహు ఆదిషు, శరీరము ఇతర ఏదైనా ఉండొచ్చు. యోపి కోపివా, ఏదైనా అయినప్పటికీ కూడా, ఎలాంటి వాడినైనప్పటికీ కూడా, గుణతోసాని యథా తథా విధః, గుణములు నా స్వభావం ఎలాంటిదైనప్పటికీ కూడా, ఆ ఆత్మ యొక్క స్వభావం ఎలాంటిదైనప్పటికీ కూడా, యథా తథా విధః, ఎట్లా ఉంటే అలాగే అది నీకు సమర్పిస్తున్నాను. తదయం తత్ అయం అహం, తత్ అయమహం, అలా చెప్పబడేటటువంటి ఈ ఆత్మవస్తువుని తవ పాద పద్మయోః, నీ పాదారవిందాల దగ్గర అహం అద్యైవ, ఇప్పుడే మయా సమర్పితః, నా చేత సమర్పింపబడుతోంది. ఓ స్వామి, ఈ ఆత్మ నేను ఎలాంటి వాడనైనప్పటికీ, నాలో ఎలాంటి గుణములు ఉన్నప్పటికీ కూడా, ఎలా ఉన్నటువంటి వాడిని అలాగే నీ పాదారవిందముల దగ్గర నేను సమర్పించుకుంటున్నాను అనేటటువంటిది ఒక అర్థం. పైకి చూసుకుంటే నేను ఏ జాతికి చెందినటువంటి వాడిని, ఏ శరీరాన్ని పొందినటువంటి వాడిని, ఏ స్వభావం కలిగినటువంటి వాడిని అనేటటువంటి తేడాలేమి చూసుకోకుండా ఈరోజు వెంటనే నేను వచ్చి నీ పాదారవిందాల దగ్గర నేను సమర్పించుకుంటున్నాను అని ఒక అర్థమైతే, గంభీరమైనటువంటి అర్థము. ఈ ఆత్మ ఎలాంటిదైనప్పటికీ కూడా, ఎలాంటి గుణములు కలిగినప్పటికీ కూడా, ఎలా ఉన్నటువంటి ఆత్మ వస్తువుని అలాగే నీ పాదారవిందాల దగ్గర వెంటనే నేను సమర్పిస్తున్నాను అనేటటువంటిది అంతర్లీనంగా ఉండేటటువంటి విశేషమైనటువంటి అర్థం. వపురాదిషు వపుః
దేహ ఆది దేహము, వపుహు అంటే దేహము, ఆది శబ్దత్తాలే ఇంద్రియ ఇంద్రియమనః ప్రాణబుద్ధిగళై చొల్లుగిరదు. ఆది శబ్దంతో ఇంద్రియమని, మనస్సని, ప్రాణమని, బుద్ధి అని అంటే జ్ఞానమని చొల్లుగిరదు. అనేక సాంప్రదాయాలలో ఉన్నటువంటి విశిష్టాద్వైతము, ద్వైతము, అద్వైతము, ఇలా అనేక ఫిలాసఫీస్లో ఉన్నటువంటి అనేక దర్శనములలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మను అనేక విధములుగా భావించారు. కొంతమంది దాన్ని ఇంద్రియములే, ఆత్మ అంటే వేరే ఏదో కాదండి, మనకున్నటువంటి ఇంద్రియములే ఆత్మ అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది లోపల మనస్సు అనేటటువంటిది ఒకటి ఉంటుందండి, అదే ఆత్మ. ఆత్మ అనేటటువంటిది ఒక వేరే వస్తువు లేదు. మన మనస్సే ఎక్కడి నుండి అయితే భావన పరంపరలన్నీ కూడా ఉద్భవిస్తూ ఉంటాయో ఆ స్థానాన్నే ఆత్మ అంటారు అని కొన్ని సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వారు చెప్తారు. కొంతమంది ఇవన్నీ కాదండి, ప్రాణవాయువు అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదా, అదే ఆత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తారు. కొంతమంది అది కాదండి, బుద్ధి ఏదైతే జ్ఞానం ఉందో, అంతటా వ్యాపించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే ఆత్మ అని చెప్తారు. కానీ ఇక్కడ యమునాచార్యుల వారు అంటున్నారు, అది ఇంద్రియమైనా, అది మనస్సైనా, అది ప్రాణమైనా, అది బుద్ధి అయినా, అంతకన్నా కూడా విలక్షణమైనటువంటిది ఒకటైనా అది నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తాను స్వామి. అందులోకి నేను వెళ్ళాలనుకోవటం లేదు. అది ఏదైనా ఎలాంటి, అందరూ దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నా, దాన్ని ఎలా భావించినా సరే, బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఆత్మ అనేటటువంటిది నీదు. అది ఇంద్రియములే అంటావా, ఆ ఇంద్రియాలను నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తాను. నాకున్నటువంటి కళ్ళను నిన్ను చూడడానికి నేను ఉపయోగిస్తాను. నాకున్నటువంటి జిహ్వను, నాలుకను నీ నామస్మరణ చేయడానికి వినియోగిస్తాను. నాకున్నటువంటి చెవులను నీ కథలు, నీ వైభవాన్ని వినడానికి నేను ఉపయోగిస్తాను. నాకున్నటువంటి ఈ కర్మేంద్రియాలు, చేతులను, హస్తములను, పాదములు నీ సేవ కోసమే నేను వినియోగిస్తాను. ఈ శరీరాన్ని నీ కోసం వినియోగిస్తాను. పోనీ ఆత్మ అనేటటువంటిది మనసు అంటావా, ఆ మనసుని నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తాను. ఆ మనసుతోటి నిత్యము కూడా నిన్నే స్మరిస్తూ దాన్ని నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తాను. ఈ ప్రాణమే ఆత్మ అంటారా, ఆ ప్రాణాన్ని నీకే సమర్పిస్తాను స్వామి. బుద్ధి, జ్ఞానమే ఆత్మ అంటారా, ఆ జ్ఞానము, నీకు సంబంధించినటువంటి జ్ఞానాన్నే నేను నిత్యము దాన్ని అనుభవిస్తూ దాన్ని ఆనందిస్తాను. అది ఎలా చెప్పబడినప్పటికీ కూడా అది నీకే సమర్పిస్తాను అని చెప్తున్నారు. ఇంద్రియములంటే ఆ ఇంద్రియాలనే సమర్పిస్తాను, మనసు అంటే మనసునే, అంటే ఏదైనా సరే ఈ ఆత్మ వస్తువును నీకే, నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తున్నాను అంటున్నారు. ఇవత్తిల్ ఒன்று ఆత్మ ఎన్వారుం ప్రకృతే పరమాయ్ ஞானானந்த லக்ஷணமென்பாருமாய் స్వరూపత్తిలే విప్రతిపత్తి ఉండాయిరుక్కుం. అలా కొంతమంది అనేక విధములుగా ఈ ఆత్మని గురించి చెప్తూ ఉంటారు. కొంతమంది ప్రకృతి కంటే కూడా విలక్షణమైనటువంటిది, ఈ శరీరం కన్నా కూడా వేరైనటువంటిది ఆత్మ, ఈ ఇంద్రియముల కన్నా కూడా వేరైనటువంటిది ఆత్మ. సత్వరజో తమో గుణములతోటి కూడి ఉన్నటువంటి ఆ మనస్సు కన్నా వేరైనటువంటిది ఆత్మ అని, ప్రకృతి కన్నా కూడా ఆత్మ వేరైంది అనేటటువంటిది ఒకటి చెప్తూ ఉంటారు. జ్ఞానానంద లక్షణముతోటి కూడి ఉండేటటువంటిది ఒక ఆత్మ అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇలా ఆత్మ యొక్క స్వరూపాన్ని నిష్కర్షించేటటువంటి సందర్భంలో అనేక వైవిధ్యములున్నా, పలు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అది ఏదైనా సరే, యోపికోపివా, అది ఏదైనా అప్పటికీ కూడా తదయం తవ పాద పద్మయో ఆద్యమైవ మయా సమర్పిత, నేను ఆ ఆత్మవస్తువును నీ దగ్గరే సమర్పిస్తాను. 1వ పాదంతో వపురాదిషు అని చెప్పడం ద్వారా ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ఆ ఆత్మ స్వరూపాన్ని ఎంతోమంది ఎన్నో విధములుగా చెప్తూ ఉంటారండి. అవి ఏదైనప్పటికీ కూడా నేను నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తాను అంటున్నారు. ఇలా చెప్పడం ద్వారా ఏం సూచిస్తున్నారు అంటే, అక్కడ ఎదురుగుండా మనకు ఒక బంగారు ఆభరణం కనిపిస్తుంది, కానీ మనం అది ఏమిటో తెలుసుకోలేకపోతున్నాం. అది చేతికి పెట్టుకునేటటువంటి అరవంకియ, లేకపోతే మెడలో వేసుకునేటటువంటి గొలుస, లేకపోతే నడుముకు పెట్టుకునేటటువంటి వడ్డాణమా, లేకపోతే చెవులికి అలంకరించుకునేటటువంటి కర్ణికా పుష్పములా, ఏమిటో అది తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఒక్క విషయం మాత్రం బాగా తెలుస్తోంది, అది బంగారం సుమా,
అనేటటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అలా ఆత్మ కొంతమంది ఇంద్రియములన్నా, మనసన్నా, ప్రాణమన్నా, బుద్ధి అన్నా వారు ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకున్నా పర్వాలేదండి. కానీ ఆత్మ యొక్క నిజమైనటువంటి ఒక లక్షణం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆత్మ పరమాత్మకి చెందినటువంటిది, పరమాత్మ యొక్క పాదార విందాల దగ్గర సమర్పింపబడేటటువంటి విలక్షణమైనటువంటి వస్తువు. అందుకే మన పూర్వాచార్యుల ఆత్మకి ఎన్నో గుణములున్నా కూడా ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే శేషత్వమే ఆత్మ యొక్క స్వరూపము. పరమాత్మ పాదార విందాలకి సమర్పింపబడి ఆయనకి కైంకర్యం చేయడమే పరమాత్మ మన ఆత్మకి స్వరూపము అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అలా లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మ అనేటటువంటి వస్తువుని వివిధ రకాలుగా దాన్ని చూస్తూ ఉంటారు, దాన్ని సంభావిస్తూ ఉంటారు. కానీ వాటన్నిటి ఎలా ఉన్నా పర్వాలేదు స్వామి, నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, యోపి కోపివా తదయం తవ పాదపద్మయో అహమద్యైవ మయా సమర్పిత. అది ఎలా ఉన్నా స్వామి, నేను వచ్చి నేను దాన్ని నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తాను అని చెప్పడం ద్వారా ఆత్మకి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి స్వరూపక లక్షణం ఏమిటి అంటే పరమాత్మ పాదాల దగ్గర సమర్పింపబడటం, శేషత్వమే ఆత్మకి స్వరూపము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. యోపి కోపివా ఇవత్తిల్ ఏదేనం వన్రు స్వరూపమాగవం. ఇలా చెప్పబడినటువంటి వాటిల్లో ఏదైనా ఆత్మ యొక్క స్వరూపమైనప్పటికీ కూడా దాన్ని తీసుకొచ్చి పరమాత్మ దగ్గర సమర్పిస్తారు. గుణతః స్వభావతో అణుత్వం విభుత్వం ఏకరూపత్వ పరిణామిత్వ నిత్యత్వ అనిత్యత్వ జ్ఞాతృత్వాదిగళిలే విప్రతిపతి ఉండాయిరుక్కుం. దాని స్వరూపాన్ని ఎలా అయితే లోకంలో ఎన్నో విధములుగా దాన్ని దర్శించారో ఆత్మ యొక్క స్వభావాన్ని కూడా అనేక మంది అనేక విధములుగా చెప్తున్నారు. కొంతమంది ఆత్మని అణువు అంటారు, చిన్నదండి, అసలు చాలా చిన్నగా ఉంటుంది ఆత్మ, అది అనుప్రాయంగా ఉంటుంది అని కొంతమంది చెప్తారు. కొంతమంది కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని దర్శనాల్లో వారు ఆత్మ అణువు కాదండి విభువు అని చెప్తూ ఉంటారు, అది అంతటా వ్యాపించి ఉండేటటువంటి తత్వము అని చెప్తారు. కొంతమంది ఏకరూపత్వం, ఆత్మకు ఒకటే రూపం ఉంటుంది అని చెప్తారు. కొంతమంది పరిణామిత్వం, ఆత్మే అనేక విధములుగా పరిణామం చెందుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఆత్మ నిత్యత్వం, ఆత్మ నిత్యమైనటువంటి వస్తువు అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఆత్మను అనిత్యత్వం, కొంతమంది ఆత్మ నశించిపోయేటటువంటి స్వభావం కలిగినటువంటిది. కొంతమంది జ్ఞాతృత్వం, ఆత్మ అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది, దానికి జ్ఞానం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఆ ఆత్మకి జ్ఞానం లేదు అని చెప్తూ ఉంటారు. అలా ఆ గుణతః స్వభావంలో కూడా విప్రతిపత్తి ఉండాయిరుక్కుం. లోకంలో అనేక విధములుగా దీని గురించి చర్చిస్తూ ఉంటారు. అనేక భేదములు ఉంటాయి. ఆత్మ గుణములు ఏమిటి అని, ఎలాంటిది ఆత్మ స్వభావం ఏమిటి అని ఎంతోమంది ఎన్నో విధములుగా దాన్ని చర్చిస్తూ ఉంటారు. ఎలా ఉన్నప్పటికీ కూడా గుణతః యథా తథా విధ అసాని, ఎలా ఉంటే అలా ఏ గుణములతో కూడి ఉంటే ఆ గుణములతోనే వచ్చి నీకు నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తాను అంటున్నారు. అదిల్ ఏదేను యథా తథా విధ అసాని అదిల్ ఏదేను వరు స్వభావమాగిలం అదిలుం ఎనక్కు వరు నిర్బంధమిల్లై. అది ఎలాంటిదైనప్పటికీ కూడా స్వామి, అది ఏదేను వరు స్వభావమాగిలం, అది ఎలాంటి స్వభావం కలిగినప్పటికీ కూడా అదిలుం ఎనక్కు వరు నిర్బంధమిల్ల, అందులో కూడా నాకేం నిర్బంధం లేదు, అది ఎలాంటిదైనా తీసుకొచ్చి నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తాను. తస్మాత్ சொன்ன స్వరూప స్వభావంగళిల్ నిర్బంధమిల్లామయ్యాలే. కాబట్టి అందువలన తత్ అంటే అందువలన, ఎందువలన అది ఎలాంటి స్వరూపం కలిగినప్పుడైనా ఎలాంటి స్వభావం కలిగినటువంటిదైనా నీ దగ్గర సమర్పించడానికి నాకు నిర్బంధం ఏమీ లేదు. కాబట్టి అయం అహం పరాగ్ అర్ధ వ్యావృత్తనాయ్ ప్రత్యగర్ధభూతనాయ్ ప్రత్యక్ష కిరణాన్. అహం అనేటటువంటి పదం ఇప్పుడు చూడండి, అప్పటి వరకు వపురాదిషు అన్నారు, శరీరమా లేకపోతే ఇంద్రియముల మనస్సా అని లోకంలో ఉన్నటువంటి వ్యవహారాన్నంతటినీ కూడా చెప్పారు యామనాచార్యుల వారు. గుణతః అసాని, గుణతో సాని అని చెప్తూ ఆ గుణముల స్వభావం కూడా వేరే విధంగా ఉంటుంది అంటున్నారు. కానీ ఇక్కడ వారి అభిప్రాయం ఏమని చెప్తున్నారు అంటే అహం తత్
అయం అహమద్యైవ, అహం అద్యైవ మూడవ పాదంలో అయం అనేటటువంటి పదము, 4వ పాదంలో అహం అద్యైవ అహం అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. కాబట్టి అహం అంటే నేను అంటే ఈ శరీరము కాదు, ఈ ఇంద్రియములు కాదు, ఆ గుణాలు, చక్కటి గుణాలతో కూడినటువంటి ఆత్మ వస్తువు, ఆ అహం అనేటటువంటి పదాన్ని ప్రయోగించడం ద్వారా అప్పటి వరకు చెప్పినటువంటి ఆ శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కాదండి. ఆత్మ వాటన్నిటికన్నా కూడా సత్వరజస్తమో గుణములతో కూడినటువంటి ప్రకృతి కాదండి, దానికన్నా విలక్షణమైనటువంటిది ఆత్మ అని అహం శబ్దం ప్రయోగించడం ద్వారా వారి అభిప్రాయంలో ఈ ఆత్మ వాటన్నిటికన్నా కూడా విలక్షణమైనటువంటిది అని చెప్తున్నారు. పరాగ్ అనబడే పరాగర్థ వ్యావృత్తియం, పరాగ్ అనేటటువంటి పదంతో చెప్పబడేటటువంటి ప్రకృతి కన్నా భిన్నమైనటువంటిది. ప్రత్యేక్ అర్థభూతన, ప్రత్యేక్ అని చెప్పబడేటటువంటి ఆత్మ, శబ్దంతో చెప్పబడేటటువంటి ఆత్మ దానికన్నా విలక్షణమైనటువంటిది. అలా ప్రకృతి కన్నా విలక్షణమైనటువంటి అహం ఆత్మ అనేటటువంటి నేను తవ పాద పద్మయో రక్షకరాన దేవరుడయ భోగ్యమాన తిరువడిగళిలే, రక్షకరాన దేవరుడయ భోగ్యమాన తిరువడిగళే. ఈ ఆత్మ వస్తువుని నేను ఎక్కడికి తీసుకువెళ్ళి సమర్పిద్దాం అనుకుంటున్నాను అంటే సర్వలోక రక్షకుడు అయినటువంటి నీ యొక్క భోగ్యమైనటువంటి పాదార విందాలలో నేను ఈ ఆత్మ వస్తువును ఉంచాలనుకుంటున్నాను. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండి దుఃఖాన్ని అనుభవించి అసలు భోగ్యత అంటే తెలియనటువంటి ఆత్మ వస్తువును నేను నీ పాదార విందాల దగ్గర సమర్పించి ఆ తిరువడి తామరల్లో ఉన్నటువంటి భోగ్యతనంతటినీ కూడా అనుభవించాలనుకుంటున్నాను. రక్షకరాన దేవరుడయ భోగ్యమాన తిరువడిలు, ప్రాప్యమైనటువంటి దేవరి వారి యొక్క తిరువడిలో అంటే సహజంగా ఎక్కడ ఉండవలసినటువంటిది ఆత్మ, దానికి సహజంగా ఉచితమైనటువంటి స్థానం ఏదో ఆ స్థానంలో దీన్ని సమర్పిద్దామనుకుంటున్నాను. నీ తిరువడి సహజంగా ఈ ఆత్మలన్నిటికీ కూడా ఉంచవలసినటువంటి, పొందదగినటువంటి స్థానం, ఆ స్థానంలోనే ఈ ఆత్మవస్తువుని సమర్పిద్దామనుకుంటున్నాను. అద్యైవ ఆత్మక్షణికమాగిరం ఇందక్షణత్తిలే సమర్పిత్తమెంగై, అద్యైవ వెంటనే నేను సమర్పించాలనుకుంటున్నాను అంటున్నారు. ఆత్మ క్షణికాలమాగినం ఆత్మ క్షణికాలం అయినప్పటికీ ఒకవేళ ఆత్మ కనుక క్షణికాలం అయితే ఇప్పుడే నేను సమర్పిద్దామనుకుంటున్నాను అంటున్నారు. ఈ ఆత్మ శాశ్వతమైనటువంటిది కాదు, ఒక్క క్షణం ఉంటుంది తప్ప మళ్ళీ నశించిపోతుంది. మళ్ళీ ఇంకొక ఆత్మవస్తువు అనేటటువంటిది పుడుతుంది, మళ్ళీ అది వెంటనే నశించిపోతుంది, మళ్ళీ ఇంకొకటి వస్తువు పుడుతుంది, మళ్ళీ నశించిపోతుంది. ఇలా పుట్టడం నశించడం అనేటటువంటిది వెంటనే మనకి తెలియకుండానే అది మళ్ళీ జరుగుతూ ఉంటాయి అని బౌద్ధులు దాన్ని భావిస్తూ ఉంటారు. అలా బౌద్ధుల దృష్టిలో ఈ ఆత్మ క్షణికాలమైనటువంటిది అని అనుకుంటే గనక వెంటనే ఈ క్షణంలోనే అది మళ్ళీ నశించకపోకముందే దీన్ని నేను దగ్గర సమర్పిస్తాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అద్యైవ అంటే వెంటనే సమర్పిస్తున్నాను. మయా సమర్పిత ఎన్నాలే సమర్పితన్ అంటే ఏమని అర్థం చేసుకోవాలంటే లోకంలో ఆత్మకి ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు. అది క్షణికమని, అది దానికి ఇంద్రియాలన్నీ, మనస్సు అని, బుద్ధి అని, దానికి గుణాలు, అది నిత్యమైనటువంటి వస్తువు అని, అనిత్యమైనటువంటి వస్తువు అని, అది విభూతి అని, అణువని, ఒక రూపంలోనే ఉంటుంది, లేకపోతే పరిణామం చెందుతుంది, అనేక విధములుగా ఉంటారు. అవన్నీ నాకు అక్కర్లేదు స్వామి. అజ్ఞుడినైనటువంటి నేను నాకు తెలిసినటువంటి ఒకే ఒక విషయం ఏమిటి అంటే నీ పాదార విందాల దగ్గర నా ఆత్మను ఉంచడమే నాకు తెలిసినటువంటి విషయం. నా రక్షణ భారాన్నంతటినీ కూడా నీ భోగ్యమైనటువంటి నీ తిరువడిగళ్ళ దగ్గర సమర్పించడమే నాకు తెలిసినటువంటి విషయము అని చెప్తున్నారు. మయా సమర్పిత ఎన్నాలే సమర్పితన్ నా చేత సమర్పింపబడినది అంటున్నారు. యోహం అస్మి ససన్యజే యోహం అస్మి ససన్యజే నేను ఎటువంటి వాడినై ఉన్నానో అటువంటి వాడిగానే ఉంటూ ఆత్మసమర్పణ రూపమైనటువంటి యాగాన్ని చేస్తున్నాను అని
వేదాలలో చెప్పబడింది. జీవుడు ఎలాంటి వాడో అలాగే ఉండి అతనికి సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అనుభవిస్తూ వాటినన్నిటినీ కూడా ఆచరిస్తూ ఉంటాడు అని చెప్తుంది ఈ వేదం. అలా నేను ఎలాంటి వాడినో అలాగే ఉండి పరమాత్మకి కైంకర్యం అనేటటువంటి యాగాన్ని, ఆత్మ సమర్పణ రూపమైనటువంటి యాగాన్ని నేను చేస్తున్నాను. అలా మయా సమర్పిత, వేదం చెప్పినటువంటి ఆ వేద వాక్కును మనసులో ఉంచుకొని యామునాచార్యుల వారు కూడా నేను ఈ ఆత్మ వస్తువుని ఎలా ఉన్నటువంటి దాన్ని అలాగే నీ పాదార వందారు, ఎలాంటి స్వభావం కలిగినటువంటి దాన్ని అలాగే సమర్పిస్తున్నాను, ఎలాంటి స్వరూపం కలిగినటువంటి దాన్ని అలాగే సమర్పిస్తున్నాను అంటున్నారు. యస్యాస్మి నతమం తరేమి, నేను ఎవనికి శేషమై ఉన్నానో అతనిని విడిచి వేరొకరి వద్దకు నేను వెళ్ళను. పరమాత్మకే చెందినటువంటి వాణ్ణి, ఆయనకే అనన్యార్హ శేషభూతుడైనటువంటి నేను. యస్యాస్మి నతం అంతరేమి, నేను ఆయనను విడిచిపెట్టి ఇంకొకరి దగ్గరికి వెళ్ళను అని. ఇది కూడా వేదం యొక్క శ్రీ సూక్తి, వేదవాక్యే కాబట్టి దాన్ని కూడా మనసులో ఉంచుకొని ఈ ఆత్మను నీ పాదార దగ్గర, తవ పాద పద్మయోహో, నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తున్నాను. వగుత్త శేషి, సహజంగా ఎటువంటి మళ్ళీ నిరూపించుకోక్కర్లేకుండా సహజంగా అందరి చేత కూడా అందరికీ కూడా శేషివైనటువంటి నీ పాదార విందాల దగ్గర నీకే చెందినటువంటి నీ చేతే నీకే వినియోగపడేటటువంటి ఆత్మవస్తువును సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు. అహం ఆత్మా రాజ్యం ధనం మిత్రం కళత్రం వాహనాని చ భగవతే సర్వమితి తత్ప్రేక్షితం సదా. ఆత్మ, రాజ్యం, ధనం, మిత్రులు, భార్యలు, వాహనములు ఇవన్నీ కూడా భగవంతుడికి చెందినటువంటివే, భగవానుడి కోసమే ఇవన్నీ ఉన్నాయి అని మన పురాణాలలో మహర్షులందరూ కూడా భావించినట్టుగా ఇక్కడ యామునాచార్యుల వారు కూడా మయా సమర్పిత, ఈ ఆత్మ అనేటటువంటి వస్తువు నీకు సమర్పిస్తున్నాను అంటున్నారు. కథం దశరథాజాతో భవేద్రాజ్యాపహారకః రాజ్యం చ అహం చ రామస్య ధర్మం వక్తుమిహర్హసి. భరతుడు చెప్పినటువంటి అమోఘమైనటువంటి మాట. అందరూ కూడా భరతుణ్ణి, నువ్వు రామచంద్రుడు ఈ నీ తల్లి కైకేయి అడిగినటువంటి వరాల ప్రకారము నువ్వే ఇప్పుడు విరాజువి, ఈ అయోధ్య నగరానికి, సామ్రాజ్యానికి నువ్వే రాజు, నువ్వే రాజ్యాన్ని స్వీకరించాలి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సభలో వశిష్ఠుడు, వామదేవుడు, అక్కడ ఉన్నటువంటి సామంతు రాజులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భరతుడే ఇప్పుడు రాజు అని చెప్తున్నటువంటి సందర్భంలో భరతుడు చెప్పినటువంటి మాట కథం దశరథాజాతో, దశరథుడు వల్ల పుట్టినటువంటి వాడినైనటువంటి నేను ఈ రాజ్యాన్ని భవేద్రాజ్యాపహారక, ఈ రాజ్యాన్ని ఎలా అపహరించగలను? నేను ఒకవేళ దశరథుడికే పుట్టినటువంటి వాడిని అయినప్పటికీ కూడా ఈ రాజ్యాన్ని నేను అపహరించలేను. దశరథుడు ఎలాంటి వాడు అంటే ధర్మనిరతి, ఆ ఇక్ష్వాకు వంశంలో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారికే రాజ్యం చెందుతుంది అనేటటువంటి ఒక నియమం సాగుతూ ఉంటుంది. అలా ధర్మాత్ముడైనటువంటి దశరథుడికి పుట్టినటువంటి వాడిని నేను కూడా ధర్మనిరతి, ఏదో అంతో ఇంతో తెలిసినటువంటి వాడిని. ఈ రాజ్యం పెద్దవాడు అగ్రజుడైనటువంటి రామచంద్రుడికే చెందుతుంది, కానీ భవేద్రాజ్యాపహారక, నీ రాజ్యాన్ని నేను ఎలా అపహరిస్తాను? రాజ్యం చ అహం చ రామస్య, రాజ్యము నేను కూడా రాముడికి చెందినటువంటి వారమే. ధర్మం వక్తుమిహర్హసి, ఓ ధర్మాత్ములారా మీరే ధర్మాన్ని చెప్పండి అన్న అగ్రజుడు ఉండగా, ఈ ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడు ఉండగా ఎప్పుడైనా చిన్నవాడు రాజ్యాన్ని స్వీకరించాడా? అలా స్వీకరిస్తే, ఈనాడు నేను అలా స్వీకరిస్తే రాజ్యాపహారం చేసినటువంటి వాడిని అవుతాను. కాబట్టి మీరే ధర్మాన్ని చెప్పాలి. అంతేకాదు రాజ్యం చ అహం చ రామస్య, రాజ్యము నేను ఈ రెండూ కూడా రామచంద్రుడికి చెందినటువంటి వాడిని. తనని తాను ఒక అచేతనమైనటువంటి రాజ్యంతో సమానంగా చెప్పుకున్నాడు భరతుడు. ఈ రాజ్యం ఎలా అయితే అచేతనము, ఈ రాజ్యము ఎలా అయితే రాముడి చేత పరిపాలింపబడుతుందో, నేను రామచంద్రుడి విషయంలో అలాంటి వాడినే. నాకంటూ
అచేతనమైనటువంటి ఒక వస్తువుకి ఎలా అయితే తనకు స్వాతంత్ర్యం ఉండదో, అచేతనమైనటువంటి వస్తువుకి ఎలా అయితే తనకి సంబంధించినటువంటి భావన, ప్రకర్ష, జ్ఞానం ఎలా అయితే ఉండదో, రామచంద్రుడి విషయంలో నేను అలాంటి వాణ్ణే. నేను స్వతంత్రుణ్ణి కాదు, రామచంద్రుడికి చెందినటువంటి వాణ్ణి. నాకంటూ భావనలు లేనటువంటి వాణ్ణి. రామచంద్రుడి చేతనే రామచంద్రుడికే వినియోగపడేటటువంటి వాణ్ణి. రామచంద్రుడే వినియోగించడానికి అర్హుడిగా ఉన్నటువంటి వాణ్ణి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విషయాన్ని మనకు అనేక మార్లు పూర్వాచార్యులు చెప్తారు. ఎలా ఉండాలి మనము అంటే, భరతుడు చెప్పినటువంటి మాటలాగా రాజ్యం చ అహం చ రామస్య. మనం ఒక వస్తువుగా చైతన్యం కలిగినటువంటి వారమైనప్పటికీ కూడా ఒక వస్తువుగా మనల్ని భావించుకోవాలి. పరమాత్మకి పరతంత్రులుగా ఉన్న పారతంత్ర్యం అంటే ఒక వస్తువుని యజమాని ఎలా తన యథేచ్ఛగా ఇష్టమైతే వినియోగించుకుంటాడో, లేకపోతే అక్కడ వదిలేసి ఎలా అయితే వెళ్ళిపోతాడో, పట్టించుకోకుండా వెళ్ళిపోయినా ఆ వస్తువు ఎలా అయితే యజమాని నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను ఆదరించట్లేదు అనేటటువంటి భావనలు లేకుండా ఎలా అయితే ఆ వస్తువు హాయిగా సుఖంగా ఉంటుందో, పరతంత్రులమైనటువంటి మనం కూడా ఇష్టమైతే భగవంతుడు మనల్ని స్వీకరించి మనకి కైంకర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇష్టం లేకపోతే ఆయన కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉండటమే తప్ప ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, నేను స్వతంత్రుణ్ణి, నేనే వెళ్ళి ఆయన దగ్గరని పట్టుకుంటాను అనేటటువంటి భావన. శేషత్వము, పారతంత్ర్యం. శేషత్వం అంటే ఆయనకి వినియోగపడేటట్టుగా ఉండడం, పారతంత్ర్యం అంటే ఆయన ఇష్టానుసారంగా ఆయన వినియోగించుకోవడానికి వీలుగా ఉండడం. అలా రెండూ కూడా కలిగి ముందు శేషత్వం కన్నా పారతంత్ర్యము గొప్పది. భగవంతుడికి ఇష్టమైతే ఆయన మన చేత కైంకర్యాన్ని స్వీకరిస్తాడు, ఇష్టం లేకపోతే ఉపేక్షిస్తాడు. అలా ఉపేక్షించినటువంటి సందర్భంలో ఆయన ఉపేక్షిస్తున్నాడే అయ్యో అని కూడా బాధపడడానికి వీలు లేనటువంటి స్వరూపం మనదై ఉండాలి. అందుకే రాజ్యం చ అహం చ రామస్య. అసలు పరిపాలించడానికి నేనెవరు? ఈ రాజ్యమే రామచంద్రుడిది. రాజ్యమే కాదండి, ఆ రాజ్యం ఎలా అయితే చైతన్యం లేనటువంటిదో, తనకి స్వతంత్రత ఎలా అయితే ఆ రాజ్యానికి లేదో, నేను కూడా రామచంద్రుడికి, ఆ రాజ్యంలాగా నేను కూడా రామచంద్రుడికి చెందినటువంటి వాడిని. లేకపోతే అపహారక, రాజ్యాపహారక, ఎలా రాజ్యాన్ని అపహరించినటువంటి వాడిని అవుతాం. ఒకవేళ నేను రాజ్యాన్ని కనుక స్వీకరిస్తే దాన్ని అపహరించినటువంటి రామచంద్రుడి దగ్గర నుంచి అపహరించినటువంటి వాడిని అవుతాను అనేటటువంటి విషయాన్ని మనకి భరతుడి యొక్క మాటను కూడా చెప్తూ, ఈ ఆత్మ అనేటటువంటి వస్తువు రామచంద్రుడికి చెందినటువంటిది అని భరతుడు ఎలా అయితే చెప్పాడో ఆ మాటను కూడా ఇక్కడ మనకి ప్రమాణంగా అనుగ్రహిస్తూ, ఇక్కడ తదయం తవ పాద పద్మయో అహమద్యైవ మయా సమర్పిత. ఈనాడు నా ఆత్మ అనేటటువంటి వస్తువుని నీ దగ్గర సమర్పిస్తున్నాను స్వామి, నీ పాదార విందాల దగ్గర సమర్పిస్తున్నాను. లోకంలో ఈ ఆత్మని వపురాదిషు యోపి కోపివా గుణోతోసాని యథా తథా విదః తదయం తవ పాద పద్మయో అహమద్యైవ మయా సమర్పిత. లోకంలో ఈ ఆత్మని శరీరం అంటారు, ఇంద్రియాలు అంటారు, బుద్ధి అంటారు, మనస్సు అంటారు, ప్రాణములు అంటారు. యోపి కోపివ, ఎలా అయినా దాన్ని భావించనివ్వండి, ఆ ఆత్మ వస్తువుని మాత్రం నీదే సుమా. గుణోతోసాని యథా తథా. గుణములు, ఎన్నో గుణములు, కొంతమంది ఆనందము జ్ఞానము ఉందంటారు, కొంతమంది అది నిత్యమైనటువంటిది అనిత్యమైనటువంటిది అని చెప్తారు, కొంతమంది అది విభువు అణువు అంటారు, కొంతమంది ఒకే రూపంలో ఉంటుంది పరిణామాలు చెందుతుంది అంటారు కొంతమంది. అలా ఎలా ఉన్నా, ఎలా దాని స్వభావం ఎలా అయినప్పటికీ కూడా యథా తథా విధః, ఎలాంటి స్వభావం అయినప్పటికీ కూడా తత్ అయం తవ పాద పద్మయో. కాబట్టి అది ఎలా, నాకు నిర్బంధం లేదు, అది ఎలాంటి వస్తువైనా ఎలాంటి స్వభావాలు కలిగినప్పటికీ కూడా తవ పాద పద్మయో అద్యైవ మయా సమర్పిత. భోగ్యంగా, అత్యంత భోగ్యంగా ఉండేటటువంటి నీ తిరువడి తామరల్లో ఈ ఆత్మ వస్తువును సమర్పిస్తున్నాను అని ఆళ్వందార్లు పరమాత్మ మనసులో కలిగినటువంటి సందేహం కలిగిందేమో అని భావిస్తూ ఇంకా హమ్మే త్వమ్మే హమ్మే అని ఇంకా మిమ్మల్ని మీరుగా భావిస్తున్నారా, ఎలా మిమ్మల్ని రక్షించమంటారు అనే సందేహం కలిగిందేమో అని భావిస్తూ యామునాచార్యుల వారు ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తూ
ఆత్మ అనేటటువంటిది భగవంతుని యొక్క పాదార విందాల దగ్గర సమర్పించి, శరణాగతి అంటే ఆత్మను పరమాత్మ దగ్గర పరమాత్మ పాదార విందాల దగ్గర సమర్పించడమే. ఆ శరణాగతిలో భాగంగానే ఆత్మను సమర్పించడం అంటే అదేదో వస్తువును తీసుకువెళ్ళి భగవంతుడి పాదార విందాల దగ్గర సమర్పించడం కాదు. కాబట్టి నిత్యము ఆయనే నాకు రక్షకుడు, ఆయన కృపే నన్ను రక్షిస్తుంది అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఉండడమే ఆత్మను సమర్పించడం. ఒక్కసారి ఆ భావన కలిగిన తర్వాత మళ్ళీ మన రక్షణలో మనం అన్వయిస్తే అప్పుడు అది మళ్ళీ తప్పిపోతుంది. ఒకసారి సమర్పించిన తర్వాత మళ్ళీ దాన్ని నేను రక్షించుకుంటాను అనేటటువంటి భావన కలిగితే అది శరణాగతి కాదు. కాబట్టి శరణాగతి రూపమైనటువంటి ఆత్మ సమర్పణని ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. అంటే ఈ రక్షణ, ఆత్మని రక్షించేటటువంటి బాధ్యత, రక్షించడం అంటే ఇష్టమైనటువంటి వాటిని కటాక్షించి ఆ ఇష్టమైనటువంటి వాటిని దూరం చేయడం. ఆత్మకి ఇష్టమైనటువంటి ఏమిటి అంటే పరమాత్మకి నిత్య కైంకర్యమను, దానికి విరోధముగా ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా తొలగించమని పరమాత్మని ప్రార్థిస్తూ ఈ ఆత్మ సమర్పణం అనేటటువంటి శరణాగతిని ఈ శ్లోకంలో మనకు అనుగ్రహించారు యామునాచార్యులు.